సరిగ్గా 26 ఏళ్ల కింద ఇదే రోజు ఏప్రిల్ 27, 2001 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు నేను యావత్ తెలంగాణ సమాజం ఆశించిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఒక వ్యక్తి నడుం బిగించిండు. ఒక్కడిగానే మొదలైండు, కానీ ఆయన వెనుక వందలాది మంది, తర్వాత వేలాది మంది, లక్షలాది మంది. 2014 వచ్చేసరికి కోట్లాది మంది ఆయనకు తోడైనరు. ఆయననే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 2021లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలామందికి అనుమానం, తెలంగాణ రాష్ట్రం వస్తుందా? ఇంతకుముందు ఇంతకంటే పెద్ద ఉద్యమాలు చూసినాం. 1969లో జరిగిన ఉద్యమాన్ని పోల్చుకొని చూసినాం. అట్లాంటి ఉద్యమాన్ని మళ్ళా నిర్మించగలుగుతారా చంద్రశేఖరరావు అని ఒక ప్రశ్న చాలామంది మదిలో ఉంది. కానీ తెలంగాణ ప్రజల మీద నమ్మకం, తెలంగాణ ప్రజల కోసం తపన, ఇవి రెండు కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడేది చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం అంటే ఏదో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లు వచ్చి ఇక అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్లాడడం కాదు. ఎప్పటికప్పుడు ఉద్యమ పందా మారుస్తూ, వ్యూహాలను మారుస్తూ. ఎందుకంటే తెలంగాణకు అడ్డుపడాలని చూస్తున్నది, అడ్డుపడుతున్నది చాలా బలమైన శక్తులు, ఆర్థికంగా బలమైన శక్తులు, రాజకీయంగా బలమైన శక్తులు, లాబియింగ్ పరంగా, ఢిల్లీలో లాబియింగ్ పరంగా బలమైన శక్తులు. ఈ బలమైన శక్తులన్నీ కూడా అడ్డుపడతాయని తెలిసి ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా మారుస్తూ, వ్యూహాలకు పదును పెడుతూ, కొత్త వ్యూహాలను తెర మీదకి తీసుకొస్తూ, ఎవరికి ఊహకందని వ్యూహాలు తెర మీదకి తీసుకొస్తూ తెలంగాణ ఉద్యమాన్ని 26 ఏళ్ల పాటు నడిపించిండు. 20 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం అంటే అందులో 16 ఏళ్ల పాటు ఉద్యమం, 10 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ మార్చిన కేసీఆర్. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పార్టీలు ఒక విఫల పార్టీలు అని చెప్పే ప్రయత్నం సీమాంధ్ర పార్టీలు, సమైక్యాంధ్ర పార్టీలు, ఢిల్లీలో ఉండే పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో మోసం చేసినాయని గుర్తించి ఎప్పటికప్పుడు ఆ పార్టీలను కట్టడి చేసుకుంటూ వచ్చి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కేసీఆర్ గారు దిగ్విజయంగా ముందుకు నడిపించిండ్రు. ఎన్నో ఆటుపోట్లు, చాలామంది తిట్టిండ్రు, కేసీఆర్ గారిని తిట్టిండ్రు. సమైక్యవాదులే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా కేసీఆర్ని తిట్టిండ్రు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్లకు పాలన చేత కాదని, తెలంగాణ వాళ్లకు అసలు ఏమి తెలియదని, చీకట్లో మగ్గిపోతుందని, మావోయిజం పెరిగిపోతుందని అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఒకసారి తెలంగాణ ఉద్యమం ఎట్లా, ఏ వ్యూహాల్ని ఎప్పుడెప్పుడు పదును పెడుతూ వచ్చిండ్రు, ఏ వ్యూహాల్ని ఎప్పుడు మారుస్తూ వచ్చిండ్రు. ఉప ఎన్నికలు వాస్తవానికి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే మళ్ళా రాజీనామా చేయాలంటే చాలా భయపడతారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు ఎప్పుడు రాజీనామా చేసి, ఎప్పుడు ఎన్నికలకు పోమంటే అప్పుడు ఎన్నికలకు పోయి, వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ క్రమంలో జరిగినన్ని ఉప ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవు. కేసీఆర్ గారే స్వయంగా 2001లో తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవిని, తన ఎమ్మెల్యే పదవిని రెండింటిని రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్లలో కొట్లాడిండు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా సిద్దిపేట నుంచి ఎన్నికైండు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా, మొదటి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిండు. ఆ అసెంబ్లీలో అడుగుపెట్టిన నాటి నుంచే
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక్కొక్క ఇటుక పేరుస్తూ వచ్చిండు. అనేక ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికల్లో కొన్నిసార్లు ఓడిపోయినరు, కొన్నిసార్లు గెలిచినరు. అయినా ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదంతో ఆయన ముందరికి పోయిండు. పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించిండు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి, అది కూడా ఒక వ్యూహం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ఎజెండాలో దాన్ని చేర్చి, యూపీఏ కామన్ మినిమం ఎజెండాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని చేర్చి కేంద్రంలో మంత్రిగా అయిండు. కేంద్రంలో మంత్రిగా ఆయనకు షిప్పింగ్ శాఖను కేటాయిస్తే, షిప్పింగ్ శాఖ తమిళనాడుకు సంబంధించిన డిఎంకే వాళ్ళు పట్టుబడితే, నాకు కావాల్సింది తెలంగాణ, నాకు కావాల్సింది మంత్రి పదవి కాదు, నాకు కావాల్సింది శాఖ కాదని ఆయన ఆ షిప్పింగ్ శాఖని వదులుకున్నారు. తర్వాత యూపీఏలో భాగస్వాములుగా ఉన్న అన్ని పార్టీలను, ఒక్కొక్క పార్టీని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ నాయకులతోటి మాట్లాడి, ఒక్క ఎంపీ, 2 ఎంపీలు ఉన్న పార్టీల నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ దోకా చేసింది. కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టిన తర్వాత కూడా దాన్ని ముందుకు తీసుకుపోకపోతే రాజీనామా చేసింది. ఎంపీ పదవికి, మినిస్టర్కి, రెండిటికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల కొట్లాడిండు, మళ్ళా గెలిచిండు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పీక్ వచ్చినప్పుడు 2009 తర్వాత అనేక కుట్రలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తొక్కేయాలని అనేక కుట్రలు జరుగుతుంటే ఆ కుట్రలన్నింటినీ కూడా ఛేదించి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిండు. మిలియన్ మార్చ్, చరిత్రలో మర్చిపోలేని మిలియన్ మార్చ్ని నిర్వహించిండు. సకల జనుల సమ్మె, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామి కావాలని సకల జనుల సమ్మె అనే దానికి ఊపిరి పోసిండు. సకల జనులను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిండు. విద్యార్థులు, కార్మికులు, చివరకు బట్టలు ఉతికే వాళ్ళు, కటింగ్ చేసేవాళ్ళు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఒక్కొక్కరుగా జట్టు కట్టి తెర మీదికి వచ్చిండ్రు, తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది. మా నీళ్లు మాకు కావాలని, మా ఉద్యోగాలు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని తెలంగాణ ఉద్యమం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన ఈ 3 అంశాలను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి ప్రణాళికగా ఈ 3టిని కూడా చక్కబెట్టే కార్యక్రమం మొదలుపెట్టింది. 2014కు ముందు ఎట్లా ఉండే తెలంగాణ రాష్ట్రం, సమైక్య రాష్ట్రంలో ఎట్లా ఉండే మన రైతుల పరిస్థితి, 4 గంటల కరెంటు కోసం అడుక్కునే పరిస్థితి, అర్ధరాత్రి కరెంటు ఇస్తుంటే పొలాలకు పోయి కరెంటు మోటార్లు ఆన్ చేయడానికి పోయి పాము కాట్లతోటి ఎంతోమంది రైతులు, తెలంగాణ రైతులు చనిపోయింది. మా నీళ్లు మాకు కావాలని కొట్లాడి మన నీళ్లు మన కోసమే ఉండేటట్టుగా చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక అత్యద్భుతమైన ప్రాజెక్టుని నిర్మించి తెలంగాణలో 1,00,000 ఎకరాలకు పైగా ఆయకట్టుని నిర్మించిండు. మా నిధులు మాకే కావాలని, సమైక్య రాష్ట్రంలో మన నిధులు ఆంధ్ర అభివృద్ధి కోసం పోతున్నాయని, మన రాష్ట్ర నిధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పోతున్నాయి, మా నిధులు మాకే కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన నిధులు మనకు వచ్చినాయి కాబట్టి మనము 23 జిల్లాల్లో కలెక్టరేట్లను నిర్మించుకున్నాం, మంచి రహదారులను ఏర్పాటు చేసుకున్నాం, మన ఉద్యోగులకు మంచి జీతాలు ఇచ్చుకున్నాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోటీపడి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మన నిధులు మనకున్నాయి కాబట్టి మన ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకున్నది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మన ఉద్యోగాలు మాకే కావాలని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలన్నీ మన తెలంగాణ వాళ్ళకే వచ్చినాయి. 1,50,000కు పైగా ఉద్యోగాలు 2014-23 మధ్య
ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు వచ్చినాయి. మన నిధులు మనకున్నాయి కాబట్టి జిల్లాకో మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఆ మెడికల్ కాలేజీల్లో 90% సీట్లు తెలంగాణ పిల్లలకే వచ్చేటట్టు చట్టాలు చేసినాం. జోనల్ పద్ధతిలో అనేక ఆటంకాలున్న ఆ జోనల్ పద్ధతిని రాష్ట్రపతిని ఒప్పించి కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చి ఆ జోన్లలో కూడా ఉద్యోగాలన్నీ తెలంగాణ వాళ్ళకే వచ్చేటట్టు చేసుకున్నాం. మన నీళ్లు మనకు వచ్చినాయి, మన నిధులు మనకు వచ్చినాయి, మన నియామకాలు మనకు వచ్చినాయి. తెలంగాణ సుభిక్షంగా పరిపాలించబడ్డది. తెలంగాణ అభివృద్ధి చూసి పక్క రాష్ట్రాలు కుళ్ళుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మి తెలంగాణలో 20 ఎకరాలు కొనే పరిస్థితి ఉందని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 20 ఎకరాలు కొనొచ్చు అనే పరిస్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఆయనతోటే జై తెలంగాణ అనిపించిండు. అందుకే ఆయనతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరిని తెలంగాణ దారిలోకి తీసుకొచ్చిండు, తెలంగాణ ప్రజల దారిలోకి తీసుకొచ్చిండు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశంలో అతి తక్కువ పార్టీలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ రెండవ పార్టీ, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెండవ పార్టీ. మధ్యలో 10-12 పార్టీలు వచ్చినాయని అన్ని గాలికి కొట్టుపోయినాయి. ఏ ఒక్క పార్టీ కూడా నిలదొక్కుకోలేదు, ఏ ఒక్క పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. అట్లా కొట్లాడి సాధించుకున్న తెలంగాణను 26 నెలల క్రితం, 28 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చి, ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి, లెక్కలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఎక్కడ చూసినా విధ్వంసం, విధ్వంసం, విధ్వంసం. ఇందిరమ్మ పాలన తెస్తామని, ప్రజా పాలన తెస్తామని అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడినరు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, 13 డిక్లరేషన్లు అన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా తెలంగాణలో 28 నెలలుగా విధ్వంసం కొనసాగుతుంది. పేదల ఇల్లు గులొడుతున్నారు, బడుగు బలహీన వర్గాల దళితుల భూములు గుంజుకుంటున్నారు. హైదరాబాద్లో విధ్వంసం జరుగుతుంది. హైడ్రా పేరుతో విధ్వంసం జరుగుతుంది. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నారు. అభివృద్ధి పేరుతో భూములు గుంజుకుంటున్నారు. ప్రశ్నించే గొంతుకలు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఉగ్రవాదుల మీద పెట్టే ఉపా చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఆ చట్టం కింద కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నలు అడిగే సామాన్యుణ్ణి చితకబాదుతున్నారు ఖాకీలు, పోలీసులు. ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్నారు. కేసులు పెట్టి కమిషన్లని, సిట్టులని ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్నారు. 26 నెలలుగా వాళ్ళు చేస్తున్నది కేవలం విధ్వంసం, పరిపాలన కాదు. రైతులు బాగుండాలి తెలంగాణలో అని రైతు బంధు కేసీఆర్ గారు తీసుకొస్తే ఆ రైతు బంధుకి రామ్ రామ్ చెప్పేసిండు. నాట్ల నాడేసే రైతు బంధు, పంట పెట్టుబడి సాయం ఒక బిచ్చం వేసినట్టు అప్పుడో ఎకరానికి ఇప్పుడో ఎకరానికి వేస్తున్నారు. పేద విద్యార్థులు హాస్టళ్లలో చదువుకుంటే పేద విద్యార్థులు హాస్టల్లో ఉండే వాళ్లకు సరిగా అన్నం పెట్టలేని దుస్థితి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగులను నట్టేట ముంచినరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేవు, నోటిఫికేషన్లు లేవు, కొత్త ఉద్యోగాలు లేనే లేవు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. పనిచేస్తున్న ఉద్యోగులకు డిఏలు కూడా సక్రమంగా చెల్లించలేని పరిస్థితి. రాష్ట్రం అప్పులు 3.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు 2.5 సంవత్సరాల్లో. ఆ 3.5 లక్షల కోట్ల అప్పులు కాంట్రాక్టర్లు కమిషన్లు కడతానికి పోయినాయి. ఢిల్లీకి మూటలు కడతానికే సరిపోయినాయి. అందుకే ఈరోజు మన కార్యక్రమం ద్వారా, ఇది సందర్భం కాబట్టి 26 ఏండ్లు మనం నిర్మించుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిర్మించుకున్నాం. ఆ నిర్మించుకున్న తెలంగాణ ఎందుకు ఇట్లా అయిపోతుంది? దానికంటే ముందు కేసీఆర్ గారు ఈ సందర్భంగా ఆయన చెప్పిన పాత మాటలను గుర్తు చేయాలి. కేసీఆర్ అంటే తెలంగాణ సమ్మోహన శక్తి, తెలంగాణ జాతి విముక్తి కోసం
ప్రాణాలను సైతం లెక్క చేయని పోరాట యోధుడు. జలదృశ్యం నుంచి మొదలుకొని తెలంగాణ ఏర్పాటు దాకా ఆయన పోరాటం అజరామరం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రబలంగా జాగృతపరిచిన కేసీఆర్ మాటలు ఒకసారి చూద్దాం. ఉద్యమానికి ఆపాదించబడినటువంటి అపవాదులు ఈ రోజు మన త్యాగంతో మనం కరిగేయాల్సిన అవసరం ఉంది. మాటలు తీయని మాటలు తప్ప వాస్తవంలో ఏం లేదు. ఇంకా దీన్ని నమ్ముకుంటూ కూర్చుంటే బదులు ఈనాడు ఖచ్చితంగా తెలంగాణ సాధించుకోవాలని నిర్ణయానికి రావడం జరిగింది. కానీ ఉద్యమ నాయకత్వం ఎప్పుడు కూడా నికార్సుగా ఉండాలి. అగ్నిలో కాలి కనకాలాడాలి. వీర పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలను పదవుల కోసం కక్కుర్చిపడే వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు. ఎవరికి కావాలి పదవులు? కదులుతున్నాయి, కోటలు కదులుతున్నాయి, పునాదులు కదులుతున్నాయి. భూకంపం ముట్టియాల పోవాలంటే ఊరికే పోదు. అందువల్ల మనం కూడా త్యాగాల సిద్ధపడాలి. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. తెలుగుదేశం పార్టీకి అమరవీరులను స్మరించుకుని అమరవీరుల ఆత్మల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు విశ్రమించబోమని మేము ప్రతిజ్ఞ తీసుకొని ఈ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాం. కాంగ్రెస్ దోక చేస్తే దంచుతాం, బదాలకు గుంజుతాం. అగ్ని గుండం అయితే తెలంగాణ. కాంగ్రెస్ దోక వేస్తే ఊరుకుంటామా? ఈసారి 600 హరిహర బ్రహ్మాదులు అడ్డమొచ్చిన, ఇటున్న సూర్యుడు అడ్డుపడిచిన తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్కు విశ్రాంతి తప్ప అప్పటిదాకా తెలంగాణ కోసం అవసరమైన అన్ని మార్గాలను మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఒకనాడు నేను ఒక్కనే మర్యాద నా కళ్ళ ముందు సముద్రం కనపడతావు. పట్టుబట్టి చేస్తే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే తప్పకుండా ఏదైనా సరే సాధించాలి. నవంబర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటాను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తెలంగాణ ప్రజా సంఘాలది కాదు. చాలా మంది యువకులు, విద్యార్థులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు నా సేవకుల ద్వారా తెలంగాణ రావాలనుకున్నాం తప్ప నా పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. అసలు ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరమా? అవసరం లేదంటే దండం పెడితే ఒకసారి శైలి పట్టున్నా. కానీ 13 సంవత్సరాల ప్రస్థానంలో క్రమంగా కారుమబ్బులు తరిగిపోతూ యావత్తు తెలంగాణ ప్రజానీకానికి వాస్తవం ఏందో అర్థమైంది. అందుకే ఈరోజు ఈ డయాస్ మీద ఎవరు కూడా అనుకోలే తెలంగాణ మొత్తం కేంద్రీకృతమై ఈ వేదిక మీద ఇట్లుంటుందని చెప్పి ఎవడు ఊహించలే. రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా. తిరిగి వచ్చేది 100% డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తా. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చా. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు ముగిసింది. 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడిండ్రు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిండ్రు. రాబోయే రోజుల్లో ఏ రకంగా పార్టీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఏ రకంగా ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది, మోసం చేస్తూనే అధికారంలో కొనసాగుతుంది, దాన్ని ఏ రకంగా ఎండగట్టాలని ఈరోజు ఒక విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆ విస్తృత స్థాయి సమావేశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతోటి ఆ సమావేశం వివరాలను చెప్పిండ్రు. ఒకసారి అది చూద్దాం. ముఖ్యంగా ప్రస్తుతం అరాచక కాంగ్రెస్ పరిపాలన ఏదైతే జరుగుతూ ఉన్నదో, మరి దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చాలా సుదీర్ఘంగా పార్టీ ఏర్పాటుకు మరి దారితీసిన పరిస్థితులు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయం, ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయదారులు, ఇక్కడి సాగునీటి స్థితిగతులు, ఇక్కడి విద్యుత్ కొరతతో అలమటించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా వివరిస్తూ అసలు ఏ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్పారు. ఆ ప్రయాణంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకున్నారు. ఎంతో ధైర్యంతో చివరికి చావు నోట్లో తలబెట్టి మరి ఢిల్లీ మెడలు వంచి
ఏ రకంగా తెలంగాణ సాధించామో కూడా వివరంగా మరి ఆ పరిణామ క్రమాన్ని కూడా చెప్పారు. ఏ రకంగా పదవులను ఎప్పటికప్పుడు త్యాగం చేస్తూ రాజకీయాల్లో జనరల్గా పదవులు పట్టుకొని మరి ఆ కింద మీద అయిపోతూ ఉంటారు. కానీ అట్లా కాకుండా పదవులను తృణప్రాయంగా త్యజిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైతే రాజీనామాలు చేసి ఎన్నికలు ఆహ్వానిస్తూ ఏ రకంగా ముందుకు పోయామో కూడా చాలా వివరంగా మరి ఉద్యమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి తెలంగాణ సాధించడానికి ఎట్లా ఒక్కొక్క ఉప ఎన్నికను వినియోగించుకున్నామో కూడా వివరంగా చెప్పారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మరి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకమైన మరి పరిపాలన జరిగింది, ఏ రకంగా ఏ ఆలోచనతో ఎంత ప్యాషనేట్గా ఎంత ఉద్విగ్నతతో పనిచేసినామో అది కూడా చాలా వివరంగా చెప్పారు. దానిలో కూడా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. మాతో పాటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందించడానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారు ధన్యవాదాలు చెప్పారు. రైట్, 26 సంవత్సరాల నిర్మాణం, 26 నెలల విధ్వంసం, కష్టపడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, 16 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, 10 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణ 2 ఏళ్లలో విధ్వంసం అయిపోయింది. తెలంగాణలో మనం నిర్మించుకున్న ప్రాజెక్టులు నిరుపయోగంగా అయిపోయినాయి. తెలంగాణ నిరుద్యోగులకు మనం ఇచ్చిన భరోసా లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యోగులకు మనం ఇచ్చిన భరోసా ఇప్పుడు లేకుండా పోయింది. తెలంగాణలో రైతులకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భరోసా, ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు ఏ మాటలైతే చెప్పిందో, ఏ మాటలనైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసిందో, ఇప్పుడు వాటి భరోసా లేదు. రైతు బంధు అందుతలేదు, రైతులకు భరోసా లేదు. ఒడ్లు కొనేటోడు లేడు, మక్కలు కొనేటోడు లేడు. తెలంగాణ రైతాంగం అష్ట కష్టాలు పడుతుంది. తెలంగాణ విద్యార్థి లోకం అష్ట కష్టాలు పడుతుంది. తెలంగాణ ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు. 26-28 నెలల్లో జరిగింది కేవలం విధ్వంసం మాత్రమే. అందుకే తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న ప్రజల పక్షాన, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న ప్రజల పక్షాన ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. 26 ఏళ్ళు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తే 28 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేయలేదా? బరాబర్ అడుగుదాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మన నీళ్లు మనకు కాకుండా పోతున్నాయి, నిధుల మూటలు ఢిల్లీకి పోతున్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు మీరు చేసింది ఏంది? బరాబర్ అడుగుదాం. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని అధికారంలోకి వచ్చిన మీరు ఇండ్లు కూలగొడుతున్నారు, దళిత బహుజనుల భూములు గుంజుకుంటున్నారు. ప్రశ్నించే వాళ్ళను జైల్లో పెట్టి కేసుల పేరుతో వేధించటం ఎమర్జెన్సీ పాలన కాదా? బరాబర్ అడుగుదాం. బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులని, తెలంగాణను మోసం చేసి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఇంకా మోసం చేసుకుంటా అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. బరాబర్ అడుగుదాంలో ఈరోజు మన గెస్ట్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, కవి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మనతో ఉంటారు. ఆయనతో 26 ఏళ్ల నిర్మాణం, 26 ఏళ్లలో 16 ఏళ్ళు ఉద్యమ నిర్మాణం, 10 ఏళ్ళు ప్రభుత్వం, తెలంగాణ నిర్మాణం, ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తున్న విధ్వంసం, దీని మీద ఆయనతో కలిసి బరాబర్ అడుగుదాం.